వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మనం ఇప్పుడే టాక్సిక్ మూవీకి వెళ్ళి రావడం జరిగింది. సినిమా ఎలా ఉందంటే నిజంగా వరస్ట్ బాగాలేదు. ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్టయితే వస్తాడు, తాగుతాడు, హీరోయిన్లను వాడుకుంటాడు, చంపేస్తాడు వీళ్ళని. ఆయన ఎందుకు వస్తాడో తెలియదు, ఎందుకు తాగుతాడో తెలియదు, ఎందుకు హీరోయిన్లను వాడుకుంటాడో తెలియదు. ఇదేం సినిమా? ఆ గీతు మోహన్ దాస్ గారు ఫస్ట్ ఫిలింకి నేషనల్ అవార్డు తీసుకున్నారు. సెకండ్ ఫిలిం హిట్ అయింది. ఈ థర్డ్ ఫిలిం ఇంత డిజాస్టరా? అది కేజీఎఫ్ సినిమా తీసిన తర్వాత యశ్ 4 years కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. సినిమా చూసుకుంటే పాజిటివ్స్ మాట్లాడుకుంటాం మనం. యశ్ యాక్టింగ్ బాగానే ఉంది, రవి బసూర్ గారి మ్యూజిక్ కూడా బాగానే ఉంది, మళ్ళీ మనకు కియారా గారి యాక్టింగ్ కూడా బాగుంది. చిన్న పిల్లోడి క్యారెక్టర్ ఏ అబ్బాయి అయితే చేశారో అది కూడా బాగుంది. ఎందుకు స్క్రీన్ ప్లే కరెక్ట్ లేదు అంటే, ఇప్పుడు ఈ సీన్ వస్తుంది, దాని తర్వాత నెక్స్ట్ సీన్ వస్తుంది. సినిమా మొత్తం ఎలివేషన్స్. వస్తాడు, డైలాగ్ చెప్తాడు, ఆడో ఎలివేషన్, ఒక ఫైట్ వస్తాడు, ఒక ఇంత లెంత్ డైలాగ్ చెప్తాడు, ఒక ఎలివేషన్, ఒక ఫైట్, హీరోయిన్ వాడుకుంటాడు, తాగుతాడు. ఇదే సినిమా మొత్తం ఇదే. ఫస్ట్ హాఫ్ అయిపోయేదాకా ఫస్ట్ హాఫే రాడరా నాయన అనుకుంటే సరే, పోనీ సెకండ్ హాఫ్ కూడా బాగుంటుందా అనుకుంటే లేదు, సెకండ్ హాఫ్లో కూడా అంతే. ఫైట్. సినిమాలో ఫైట్స్ ఉన్నాయో తెలియదు, ఫైట్లలో సినిమా ఉన్నదో అర్థమయ్యేది. ఎందుకయ్యా ఈ సినిమా? యశ్ అసలు ఆమె గీతూ మోహన్ దాస్ గారు స్టోరీ చెప్పినప్పుడు మరి యశ్ గారు ఎలా విన్నారో తెలియదు. ఆమె తీయడం కరెక్ట్ తీయలేదో అర్థం అవ్వట్లేదు. ఆ సినిమా మాత్రం జెండు బాంబ్ లేకపోతే తలకాయ నొప్పి గ్యారంటీ, బీవచ్చమైన తలకాయ నొప్పి. దిల్ రాజు గారు మీకు ఒకటి చెప్తున్నానండి, ఈ సినిమా కోసం మీరు టికెట్ హైక్స్ చేశారు. ఇరుముడి సినిమాను కాదని చెప్పి మీరు ఈ టాక్సిక్కి థియేటర్స్ 80% థియేటర్స్ టాక్సిక్కే ఇచ్చారు. ఇప్పుడు ఈ 2 daysలో నాకు తెలిసి 2 daysలో బుక్ చేసుకున్న వాళ్ళందరూ వెళ్ళాలి కాబట్టి వెళ్ళక తప్పదు కాబట్టి టాక్సిక్ ఎలాగో వెళ్తారు. 2 days తర్వాత మళ్ళీ ఏ థియేటర్లలోనైతే ఇరుముడి తీసేశారో అదే థియేటర్లలో మళ్ళీ ఇరుముడి సినిమా వేస్తారు. చూడండి, 2 daysలో గ్యారంటీ ఇది నాది. మంచి కంటెంట్ ఉన్న మూవీస్ తీస్తే ప్రేక్షకులు తప్పకుండా వస్తారు థియేటర్లకి. రీసెంట్గా చూసుకుంటే లెనిన్ కావచ్చు, ఇప్పుడు ఇరుముడి కావచ్చు, దానికి ముందు వచ్చిన ఇంకో సినిమా కావచ్చు, అన్ని సినిమాలు కూడా పర్ఫెక్ట్గా ఆడినాయి. అది మీరే అర్థం చేసుకోవాలా. సినిమాలకు జనాలు రావట్లేదు అంటే ఇట్లాంటి రాటు సినిమా తీస్తే ఓడొస్తాడు? ఇంత దారుణమా? సినిమా చూసినంతసేపు ఫైట్లు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అక్కడక్కడ బాగుంది తప్ప మిగతా ఎక్కడా బాగాలేదు. కేజీఎఫ్కి వచ్చినంత ఇంపాక్ట్ ఈ సినిమాకి రాలేదని చెప్పవచ్చు. బై ద వై సినిమా మాత్రం బాగాలేదు, నిజంగా బాగాలేదు. టికెట్లు బుక్ చేసుకున్నారు, ఈ 2 daysలో టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వెళ్ళండి. ఎందుకంటే మెడకు పడ్డ పాము కరవక తప్పదు అన్నట్టు వెళ్ళక తప్పదు. ఓకేనా గైస్, ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.